ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా. సరే, సలహాదారుడిగా ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఒరిగింది ఏమి లేదు, జీతం బొక్క అంటే. అది అలా పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన ముఖ్య కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏ మాట నేను అనట్లా. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఆయా సోషల్ మీడియా మాధ్యమాల్లో, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, వీడియోల రూపంలో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిని, అలాగే సజ్జల భార్గవ రెడ్డిని, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవడైతే ఉన్నాడో సజ్జల భార్గవ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని కలిపి అమ్మనా బూతులు పెడుతున్నారు. మామూలు బూతులు కాదు, పచ్చి బూతులు. రకారాలతో సంబోధించి నా కొడకల్లారా, నా పార్టీని నాశనం చేశారా. పార్టీనే కాదురా, మీరు మేలుకొని మాట్లాడాల్సింది, మీరు మేలుకొని విమర్శించాల్సింది, మీరు ప్రశ్నించాల్సింది ఇప్పుడు కాదు. పనికిమాల సలహాలు ఇచ్చినప్పుడే మీరందరూ కూడా గొంతెత్తి ఓ రెదవల్లారా పార్టీని మొత్తం ఆడి చేతిలో పెట్టారు అని నాశనం చేస్తాడు పార్టీని. అయిపోయిన సలహాలో, అవి ఎక్కడ ఆలోచనలో మొత్తం నాశనం చేస్తారని చెప్పేసి నేను ఆ రోజు ఎవడ మాట్లాడలా. నేను సజ్జల రామకృష్ణ దాంట్లో తిట్టండి, బ్రహ్మాండంగా తిట్టచ్చు, తప్పులేదు. కానీ ఇవాళ నీతి సూక్తులు చెప్పే మీరందరూ కూడా గతంలో మాట్లాడుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఈ ఎన్నికలకు ముందు మాట్లాడుంటే మీ చుట్టూ కోటరీ ఉంది, మీ చుట్టూ వాళ్ళు ఉన్నారండి, మీరు నాశనం చేసేసారండి, ఎమ్మెల్యేని కలవలేదండి, ప్రజలకు దూరంగా ఉన్నారండి, కార్యకర్తలను పట్టించుకోలేదండి, రాష్ట్రాన్ని నాశనం చేసేసారండి, అయ్యక్క నిర్ణయాలండి, ఈ ఫేస్బుక్ లో లైవ్లు పెట్టి బుద్ధి తిట్టే బుద్ధులు మీరు అధికారంలో ఉన్నప్పుడే కష్టమో నష్టమో ఆ రోజే మీరు చెప్పుంటే కనుక కొద్దిగా గొప్ప మార్పు వచ్చిండేదే కదా. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని బుద్ధులు తిట్టినా ఉపయోగం లేదు. అయిపోయిన సినిమా. చక్కగా ప్రజల సొమ్ము జీతంగా తీసుకున్నాడు, సంపాదించుకున్నాడు, దాచుకున్నాడు. సజ్జల భార్గవ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్పుకొని శుభ్రంగా సంపాదించుకున్నారు. అందరూ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. మీరు తిట్టే బూతులు అలాగే వెళ్తాయా? కొండా రాజశేఖర రెడ్డి ఒక ఆయన ఉన్నాడు సోషల్ మీడియాలో వైసీపీ తరఫున. ఆయన ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. ఆయన కావచ్చు, లేదంటే ట్విట్టర్లో కావచ్చు, మామూలుగా తిట్టట్లా. తీరా చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఒక 20 మంది ప్రభుత్వ సలహాదారులు మొత్తం పదవులకి రాజీనామా. అసలు అంతమంది సలహాదారులు ఉండి ఏం చేశారు ఇవాళకి మాకు అర్థం కాదయ్యా. ఇంచుమించు 50 మంది పైన ఉన్నట్టున్నారు సలహాదారులు. ఒక 50 మంది పైన ఉంటారు సలహాదారులు. అంతమంది సలహాదారులు ఏం చేశారు రాష్ట్రానికి అంటే ఏమీ లేదు, ఏం కనబడట్లా. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమన్నా ఉందంటే అది కూడా ఏం లేదు, బటన్ ఒకటే. ఆ బటన్ నొక్కడానిక 50 మంది సలహాదారులు ఉన్నారా మరి ఏంటో నాకు అర్థం కాల. సలహాదారులుగా ఉపయోగం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. పైగా సలహాదారుడిగా ఉంటూ ప్రజల సొమ్ము జీతం తీసుకుంటూ నిత్యం 24 గంటలు చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలి, అలాగే లోకేష్ గారి మీద పడి ఆడవాలి. అంతకుమించి మనం చేసింది ఏమీ లేదు అందులో. అంతేనా సజ్జలా? అంతకుమించి మనం చేసింది ఏమైనా ఉందా? ఒకసారి ఓపెన్ చేయి సోషల్ మీడియా కానీ, లేదంటే మీ ఫోన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాం అంట. ఒకసారి ఫోన్ ఆన్ చేసుకొని చూసుకో. సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే, వైఎస్ఆర్సీపీ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సజ్జల రామకృష్ణారెడ్డి నాశనం చేసేట పార్టీని. మామూలు నాశనం చేయలేదు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఈ స్థాయికి వచ్చింది పార్టీ. మరీ ఘోరంగా 10 స్థానాల 10-11 స్థానాల. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కంగారు పడము. రాజీనామా చేసాం కదా, చేతులు దులిపేసుకున్నాం కదా, ఇంక మనకి ప్రభుత్వానికి సంబంధం లేదులే, మనకి పార్టీలకి సంబంధం లేదులే, సైలెంట్గా విదేశాలకు పారిపోవచ్చు, ఇలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉంటే ఆపి. అంత సినిమా లేదు. ప్రతిదానికి లెక్క చెప్పాలి, ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. ముఖ్యంగా నిన్ను మాత్రం వదిలే సమస్య ఉన్నదిగా. నువ్వు ఎక్కడికి పోలేవు, ఎక్కడికి పారిపోలేవు. ప్రతిదానికి చేసిన ప్రతి ఆరోపణకి నువ్వు సమాధానం చెప్పాలి, నీకు సహకరించిన అధికారులు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ సలహాదారుడు అయ్యింది, రాజకీయాల గురించి ఏ విధంగా మాట్లాడు దానికి కూడా సమాధానం చెప్పాలి. ప్రభుత్వ సలహాదారులు అసలు రాజకీయాల గురించి మాట్లాడు, కానీ నువ్వు మాట్లాడు, దానికి సమాధానం చెప్పి ఫస్ట్. ఇంకా మీ కార్యకర్తలు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. గజ్జల లక్ష్మి అంటూ లేరు, మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఆవిడ.
నాకు అలాంటి వ్యక్తులను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అలాంటి గొర్రెలు ఉన్న మూలానే మీరు ఇంతవరకు వచ్చారని చెప్పేసి నా అభిప్రాయం. మరి ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్ గా ఎలా చేశారో మాకు ఇవాళ కూడా అర్థం కాదు. ఇవాళ నిన్న పొద్దుట అనుకుంటా కొన్ని స్లిప్పులు ఒకటి దొరికినాయి కొన్ని. వాళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే అవి వీవీప్యాట్ స్లిప్పులు, అగో మనం వేసిన ఓట్లన్నీ కూడా ఇలా రోడ్డు మీద పడేయారని చెప్పేసి అదేదో ప్రచారం చేస్తారు. వాస్తవానికి వీవీప్యాట్ స్లిప్లే కదా అవి. ఒకవేళ నిజంగా వీవీప్యాట్ స్లిప్లు అయితే కనుక అన్ని మీద వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటు అని చెప్పేసి ఉండదు. ఆ స్లిప్పుల మీద క్లియర్ గా ఉంది ఫ్యాన్ గుర్తుకే మనం ఓటు అని చెప్పేసి. ఆ ఒక పాంప్లెట్లు అవి వీళ్ళు ఎన్నికల ప్రచారాల్లో వాడుకునే పాంప్లెట్లు అవి. వాటి గురించి ప్రస్తావిస్తూ లైవ్ పెట్టింది, 40 నిమిషాలు లైవ్ పెట్టింది. అవి అన్యాయం జరిగిపోయింది, ఆ స్లిప్లని పడేశారని చెప్పేస్తాను. ఎక్కడైనా ఉంటది అలాగా? గొర్రెలు కాదా? అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ గా కూర్చోబెట్టేశారు. సాగుతుంది నీకు అలాగా? ఏమన్నా అంటే మహిళలను అలా అన్నారు, ఆడపిల్లలు అలా అన్నారు, ఆడపిల్లలు అలా అన్నారు, ఆడపిల్లలు అలా అనొచ్చా అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అంత గొర్రెలు. ఆవిడ గొర్రె, అనితారెడ్డి బుజ్జి అని చెప్పేస్తుంది. ఆవిడ గొర్రె. మీ గొర్రెతనం తగలట వీవీప్యాట్ స్లిప్పులకి లేదంటే పాంప్లెట్లకి తేడా తేలతో మరి మీరు సోషల్ మీడియాలో పెద్ద తోపులు. ఆ గజ్జిలక్ష్మి అయితే ఏకంగా మహిళా కమిషన్ చైర్మన్. ఇంగిత జ్ఞానం అయితే తొక్కలేదు. ఇందాక లైవ్ పెట్టి గొక్కెట్టి ఏడ్చేస్తుంది. ట్యాంపరింగ్ జరిగిపోయింది, స్లిప్లను రోడ్డు మీద పడేశారు. బుద్ధి జ్ఞానం ఉండదు నీకు? అందులో క్లియర్ గా లేదా ఫ్యాన్ గుర్తుగా మన ఓటు అని చెప్పేసి అని వీవీప్యాట్ స్లిప్ల మీద ఫ్యాన్ గుర్తుగా మీ ఓటు అని చెప్పేసి వచ్చిద్దా? ఈ గోరితనం తగలట్ట అంత కాదేంటి రాష్ట్రాన్ని నాశనం చేసుకొచ్చింది ఇక్కడ దాకా. మరీ చిరాగ్గా, మరీ లేఖతనంగా, మరీ చిల్లరగా మాట్లాడమాకండి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మీ ఏరిపేదాన్ని ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఏడండి. మిమ్మల్ని, మీ పార్టీని, మీ నాయకుడిని ఈ స్థాయికి తీసుకొచ్చేసిన ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మరి బాబు సంక్షేమ పథకాలతో ఏం జరగదురా, బట్టన్ నొక్కేకండ్రా రాష్ట్రాన్ని నాశనం చేసేమాకండ్రా అని చెప్పేసాను. ప్రజలకి అంత తెలియదా? మనం బట్టన్ నొక్కేసి డబ్బులు వేసినది మాత్రం ప్రజలను పెంచోళ్ళా? కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు. మనమే ఇక్కడ గొక్క తేడా అవసరం లేదు. ప్రజలకు అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఏం ప్రజలు లేరు. అందరికీ అవగాహన ఉంటది, అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనదే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ముందు మనం అడుక్కుంటే అయిపోద్ది. నువ్వు రాజీనామా చేసినంత మాత్రాన నువ్వు సేఫ్ అనో, లేదంటే నువ్వు బతికిపోయేవనో, లేదంటే తప్పించుకున్నావు అని చెప్పేసి అనుకో, ఖచ్చితంగా దొరికేస్తాను. ఇది మాత్రం పక్కా.